sources of the radiation. చూడండి, man-made forms of the radiation sources are used in X-rays. అంటే X-rays తీసినప్పుడు అయనైజేషన్ రేడియేషన్ అన్నది వస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు అయనైజేషన్ రేడియేషన్ అన్నది వస్తుంది. న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉండే వర్కర్స్ అయనైజేషన్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతారు. అంటే న్యూక్లియర్ వెపన్స్ అణుబాంబులు పేల్చిన తర్వాత కూడా అయనైజేషన్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతారు అనమాట. దీస్ ఆర్ ది మ్యాన్ మేడ్ సోర్సెస్ ఆఫ్ ద అయనైజేషన్ రేడియేషన్. దీస్ ఆర్ ది న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ద అయనైజేషన్ రేడియేషన్. ఓకే, ఇవి ఓన్లీ ఇంట్రడక్షన్ పాయింట్స్. మీకు అసలు రేడియేషన్ అంటే ఏంటో తెలియడానికి బ్రీఫ్ గా ఇచ్చాను. ద రేడియేషన్ యొక్క యూనిట్ ఏంటి? రిమ్స్. మన రిమ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ ది రిమ్స్? రోంజన్ ఈక్వలెంట్ మ్యాన్. అంటే మన రేడియేషన్ యొక్క యూనిట్ ని రిమ్స్ లో కొలుస్తారు. దిస్ ఈస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ రేడియేషన్. చూడండి, మన లైట్ ఇంటెన్సిటీకి లక్స్, మన సౌండ్ కి డెసిబల్స్ ఎలాగ యూనిట్స్ చెప్తారో అలాగే రేడియేషన్ యూనిట్స్ రిమ్స్ అంటారంట. రిమ్స్ అంటే రోంజన్ ఈక్వలెంట్ మ్యాన్. ఓకే, ఇప్పుడు మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ ది రేడియేషన్ అంటే రేడియేషన్ యొక్క ప్రభావం దేని మీద పడుతుంది? హెయిర్ మీద పడుతుంది, బ్రెయిన్ మీద పడుతుంది, థైరాయిడ్ మీద పడుతుంది. నెంబర్ 4 బ్లడ్ సిస్టమ్ మీద దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి? హార్ట్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి? గ్యాస్ట్రోటెస్టికల్ ట్రాక్ అంటే ఆహార నాళము మరియు జీర్ణాశయం మీద ఏ రకమైన ప్రభావం పడుతుంది? రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే పునరుత్పత్తి యొక్క మార్గం మీద ఏ రకమైన ప్రభావం పడుతుంది అనేది ఇచ్చాను. తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ ఇచ్చాను. మీరు ఎగ్జామ్ లో ఈ రకంగా రాయండి, యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్ అంటే రేడియేషన్ యొక్క ప్రభావాలు ఏంటి? హెయిర్ మీద, మన జుట్టు మీద ఏ రకమైన ప్రభావం పడుతుంది అంటే ద లూజింగ్ ఆఫ్ ది హెయిర్ క్విక్లీ అండ్ ఇన్ క్లమ్స్ అక్కర్ విత్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎట్ 200 రిమ్స్ ఆర్ హయ్యర్. ఏదైనా రేడియేషన్ కి 200 రిమ్స్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతే జుత్తు ఊడిపోతుంది. క్లమ్స్ అంటే జుత్తు అంటే మనం దువ్వుకుంటున్నప్పుడు ఆడోళ్ళకి ముద్దల కింద వచ్చేస్తుంటది కదా, దాన్ని క్లమ్స్ అని అంటారు. ఆ రకమైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఇఫ్ యూ ఎక్స్పోజర్ ద రేడియేషన్ లెవెల్ ఇస్ 200 రిమ్స్ కి ఎక్స్పోజ్ అవుతాయి. కమింగ్ టు ది బ్రెయిన్ మీద ఏ రకమైన ప్రభావం పడుతుంది అంటే సిన్స్ బ్రెయిన్ సెల్స్ డు నాట్ రీప్రొడ్యూస్ అంటే బ్రెయిన్ లో సెల్స్ చచ్చిపోతే అవి మనకి ఇర్రివర్సిబుల్ అన్నమాట, అంటే రీప్రొడ్యూస్ అవ్వవు. సిన్స్ బ్రెయిన్ సెల్స్ డు నాట్ రీప్రొడ్యూస్ దే వుడ్ నాట్ డ్యామేజ్ డైరెక్ట్లీ అన్లెస్ ది ఎక్స్పోజర్ ఈజ్ 5000 రిమ్స్ ఆర్ గ్రేటర్. అంటే రేడియేషన్ యొక్క ఎక్స్పోజర్ 5000 రిమ్స్ కి కానీ మీరు ఎక్స్పోజ్ అయ్యారంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించి దాంట్లో ఉండే సెల్స్ ని చంపేస్తుంది అనమాట. లైక్ ది హార్ట్, రేడియేషన్ కిల్స్ ఆల్ నర్వస్ సెల్స్ అండ్ స్మాల్ బ్లడ్ వెజల్స్ అండ్ కాజెస్ సీజర్స్ అండ్ ఇమ్మీడియట్ డెత్. అంటే ఈ 500 రిమ్స్ కి ఎక్స్పోజ్ అయితే హార్ట్ మనకి సీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ స్మాల్ బ్లడ్ వెజల్స్ సీజ్ అవుతుంది, టోటల్ బాడీ అంతా సీజ్ అయి చనిపోవడానికి ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ఇఫ్ ది రేడియేషన్ లెవెల్ ఈజ్ 5000 రిమ్స్. బ్రెయిన్ ఎఫెక్ట్ కొడుతుంది, హార్ట్ ఎఫెక్ట్ కొడుతుంది, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కొడుతుంది, బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ కొట్టి టోటల్ గా సీజ్ అయి స్తంభించి చచ్చిపోతారట. కమింగ్ టు ది నెంబర్ 3 ఇస్ థైరాయిడ్. చూడండి, వాట్ ఆర్ ది థైరాయిడ్ అంటే ఏంటి? వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ థైరాయిడ్ అంటే చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం అంటారు. థైరాయిడ్ ప్రాబ్లం వలన వచ్చే వాళ్ళకి ఫ్యాటిగ్, విపరీతంగా అలిసిపోతుంటారు, వీక్నెస్ వస్తుంది, తర్వాత కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటివి వస్తాయి, మెంటల్ డిస్టర్బెన్సెస్ వస్తుంది, తర్వాత మెటబాలిజం అంటే జీర్ణక్రియ మీద ప్రభావం పడుతుంది. అంటే మనకి రేడియేషన్ అన్నది థైరాయిడ్ మీద కూడా విపరీతమైన ప్రభావం చూపెడుతుంది. ఓకే, థైరాయిడ్ అంటే ఏంటి? స్వరపేటికకు క్రింద వైపులా ఉండే వినాళ గ్రంథిని థైరాయిడ్ అని అంటారు. అంటే స్వరపేటిక క్రింద ఉండే గ్రంథుల్ని థైరాయిడ్ అని అంటారట.
Coming to the first point, the certain body parts are more specifically affected by the exposure to the different types of radiation sources. అంటే బాడీలో చాలా పార్ట్స్ ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల థైరాయిడ్ యొక్క పార్ట్స్ మనకి ఎఫెక్ట్ చెందుతాయని అంటున్నాడు. ది థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ససెప్టబుల్ టు రేడియో యాక్టివ్ ఐడిన్. అంటే థైరాయిడ్ గ్లాండ్ అంటే మన థైరాయిడ్ యొక్క గ్రంథిని థైరాయిడ్ గ్లాండ్ అని అంటారు. ఈజ్ ససెప్టబుల్ అంటే అవకాశం ఉంది. థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉంది. దేనివల్ల? రేడియో యాక్టివ్ ఐడిన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ ఐడిన్ అంటే రేడియో ధార్మిక కెమికల్ ఎలిమెంట్ ని రేడియో యాక్టివ్ ఐడిన్ అంటారు. ఇంకోసారి చదువుతున్నాను. ద థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ససెప్టబుల్ టు రేడియో యాక్టివ్ ఐడిన్. అంటే థైరాయిడ్ యొక్క గ్రంథి ఈ పర్టికులర్ రేడియో యాక్టివ్ ఐడిన్ అంటే రేడియో ధార్మిక కెమికల్ ఎలిమెంట్స్ కి ఎక్స్పోజ్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్ సఫిషియంట్ అమౌంట్ రేడియో యాక్టివ్ ఐడిన్ కెన్ డిస్ట్రాయ్ ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ది థైరాయిడ్. ఈ రేడియో యాక్టివ్ ఐడిన్ అన్నది మొత్తం థైరాయిడ్ యొక్క అన్ని పార్ట్స్ ని డ్యామేజ్ చేస్తుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, బై టేకింగ్ పొటాషియం ఐడిన్ వన్ కెన్ రెడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే పొటాషియం ఐడిన్ టాబ్లెట్స్ వాడితే ఈ పర్టికులర్ మన తాలూకా థైరాయిడ్ మీద ప్రాబ్లం రాకుండా మనం సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. ఓకే, ఇది దీని ఎక్స్పోజర్ లెవెల్ 50 రిమ్స్. 50 రిమ్స్ కి ఎక్స్పోజ్ అయితే ఈ థైరాయిడ్ మీద ప్రభావం చూపెడుతుంది. ఆ పాయింట్ రాయదు, మీరు రాయండి. 50 రిమ్స్ కి ఎక్స్పోజ్ అయితే థైరాయిడ్ గ్లాండ్ మీద ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. అంటే చూడండి, నన్ అయనైజేషన్ రేడియేషన్ ద్వారా కూడా ఈ థైరాయిడ్ రావడానికి స్కోప్ ఉంది. ఓకే, కమింగ్ టు ది బ్లడ్ సిస్టమ్. బ్లడ్ సిస్టమ్ మీద మనకి ఏ రకమైన ప్రభావం పడుతుందంటే, వెన్ ఏ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ అరౌండ్ 100 రిమ్స్, ద బ్లడ్ లింపోసైట్ సెల్ కౌంట్ విల్ బి రెడ్యూస్డ్, లీవింగ్ ది విక్టిమ్ మోర్ ససెప్టబుల్ టు ది ఇన్ఫెక్షన్. అంటే ఎవరైనా రేడియేషన్ కి 100 రిమ్స్ కి ఎక్స్పోజ్ అయితే అప్రాక్సిమేట్ గా బ్లడ్ లింపోసైట్ సెల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లింపోసైట్ సెల్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ జనరేట్ చేసే యూనిట్ ని లింపోసైట్ సెల్స్ అని అంటారట. వైట్ బ్లడ్ సెల్స్, బాడీలో వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అన్నవి ఏంటంటే రోగ నిరోధక శక్తులు, ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుతాయి, వాటిని చంపేస్తుందట. లింపోసైట్ సెల్ మనకి డిస్ట్రాయ్ అవడం వలన ఆ వ్యక్తి అంటువ్యాధులు ఇన్ఫెక్షన్ బారిన పడి వ్యక్తి చనిపోయే ఆస్కారం ఉంది. సో if a person exposed 100 rims, it may be damage of bloods, lymphocyte cell count will be reduced. అంటే తెల్ల రక్త కణాల కౌంట్ తగ్గిపోయి లీవింగ్ విక్టిమ్ మోర్ ససెప్టబుల్ టు ది ఇన్ఫెక్షన్. అంటువ్యాధులు బారిన పడే ఆస్కారం ఉంది ఆ పర్టికులర్ వ్యక్తి. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ అ మైల్డ్ సిక్నెస్. ఓకే, అంటే 100 రిమ్స్ కి ఎక్స్పోజ్ అయిన వ్యక్తికి మైల్డ్ సిక్నెస్ కింద పరిగణ చేస్తారని అంటున్నారు. ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ది రేడియేషన్ సిక్నెస్ ఈజ్ మిమిక్ త్రూ ఫ్లో. అంటే మిమిక్ త్రూ ఫ్లో అంటే వైరల్ ఫీవర్ లాంటిది వస్తుందట. ఎప్పుడు దీన్ని నోటీస్ చేస్తారట? అన్లెస్ బ్లడ్ కౌంట్ మనకి జరపందే ఇతను రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాడు అనేది తెలియదట. కాబట్టి వైరల్ ఫీవర్స్ అనేది కంటిన్యూస్ గా వస్తే మీరు ఏంటి బ్లడ్ టెస్ట్ చెక్ చేయించుకోవాలని అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ అర్థమైంది అనుకుంటే ఈ పాయింట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అ హార్ట్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది? ఇంటెన్స్ ఎక్స్పోజర్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ అట్ 1000 to 5000 రిమ్స్. అంటే 1000 to 5000 రిమ్స్ మధ్యన రేడియో యాక్టివ్ మెటీరియల్ కి ఎక్స్పోజ్ అవుతే would damage the danger of small blood vessels and probably cause heart failure and death directly. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయే ఆస్కారం ఉంది. ఇది రేడియేషన్
exposure level is in between 1000 to 5000 rims. Okay. Coming to the next one, gastrointestinal tract. Gastrointestinal tract ante what is the meaning of the gastrointestinal tract ante చూడండి ఆహార నాళము లేదా జీర్ణాశయము యొక్క మార్గాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టికల్ ట్రాక్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది పాయింట్, ద రేడియేషన్ డ్యామేజ్ ది ఇంటెస్టినల్ ట్రాక్ లైనింగ్ విత్ కాజ్ నెస్మా, బాడీ బ్లడ్డీ వామిటింగ్స్ అండ్ టెలేరియా. చూడండి మీరు ఈ పర్టికులర్ మన రేడియేషన్ 200 రిమ్స్ ఎక్స్పోజ్ అయితే అది రేడియేషన్ డ్యామేజ్ ది ఇంటెస్టికల్ ట్రాక్ లైనింగ్. ఇంటెస్టికల్ ట్రాక్ లైనింగ్ అంటే ప్రేగు మార్గం యొక్క లైనింగ్స్ ని ఇంటెస్టికల్ ట్రాక్ లైనింగ్ అంటారు. దీనివల్ల ఏమొస్తుంది, కడుపులో వికారం వస్తుంది, బ్లడ్ కక్కుంటాం అండ్ టెలేరియా అంటే అతిసార వ్యాధి, విరోచనాలు కంటిన్యూస్ గా అవడాన్ని టెలేరియా అని అంటారు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, మనకి దిస్ అకర్ వెన్ ద విక్టిమ్ ఎక్స్పోజర్ ఇన్ 200 రిమ్స్ ఆర్ మోర్. అంటే రేడియేషన్ యొక్క ఎక్స్పోజర్ 200 రిమ్స్ దాటితే ఈ పర్టికల్ గ్యాస్ట్రోటెస్టినల్ ట్రాక్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. గ్యాస్ట్రోటెస్టికల్ ట్రాక్ యొక్క ఇంటెస్టికల్ ట్రాక్ లైనింగ్ మొత్తం డ్యామేజ్ అయ్యి నేస్మా, బ్లడీ వామిటింగ్స్, తెలేరియా లాంటివి వస్తాయి. Coming to the third point, the radiation will begin to destroy the cells in the body and divide rapidly. అందులో సెల్స్ ని డ్యామేజ్ చేసి విపరీతంగా మన డివైడ్ చేసి వర్గీకరించుకొని వెళ్ళిపోతుంది అని అంటున్నాడు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రీప్రొడక్టివ్ ట్రాక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే పునరుత్పత్తి సంబంధించిన కెపాసిటీ అన్నమాట. రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే పునరుత్పత్తి యొక్క మార్గము, అంటే నీ యొక్క అంగస్తంభన మీద ప్రభావం పడుతుంది. నీలో మన సంతానాన్ని ఉత్పత్తి చేసే సెల్స్ ను కూడా చంపేస్తాయి. ఓకే, ఆడోళ్ళకి మగోళ్ళకి కూడా. రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే బికాస్ ఆఫ్ ది రీప్రొడక్టివ్ ట్రాక్ సెల్స్ డివైడ్ ర్యాపిడ్లీ, దిస్ ఏరియాస్ ఆఫ్ ది బాడీ కెన్ డ్యామేజ్డ్ ఏ రిమ్ లెవెల్ ఆఫ్ 200. అంటే 200 రిమ్స్ లెవెల్కి ఎక్స్పోజ్ అయితే నీ యొక్క రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే సంతానాన్ని ఉత్పత్తి చేసే వీర్యకణాలు మొత్తం చచ్చిపోతాయి అన్నమాట. ఓకే, కమింగ్ టు ది లాంగ్ టర్మ్, సమ్ రేడియేషన్ సిక్నెస్ విక్టిమ్స్ విల్ బికమ్ ఎ స్టెరైల్. అంటే ఎక్కువగా ఈ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయిన వ్యక్తులు స్టెరైల్ అంటే ఏంటి, జీవోత్సవాలు నిస్సారం అయిపోతారు అని అంటున్నాడు. ఓకే, ఇది ఎఫెక్ట్స్, ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్. హెయిర్, బ్రెయిన్, థైరాయిడ్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, బ్లడ్ సిస్టమ్ మీద మనకి ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, హార్ట్ మీద. గ్యాస్ట్రోటెస్టికల్ ట్రాక్ అంటే ఆహార నాళము, జీర్ణావ్యవస్థ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది. రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే పునరుత్పత్తి యొక్క మార్గం మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది అని ఇచ్చాను. ఇంకా ఎనీ పాయింట్స్ ఉంటే మీరు డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ మంచి పాయింట్స్ ఇస్తారు, లేకపోతే ఇంటర్నెట్ లో చూసుకొని ఇంకొన్ని పాయింట్స్ జనరేట్ చేసుకోండి. ఓకే, ఇవి రాస్తే సరిపోతుంది యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ప్రివెంటివ్ మెజర్స్. Sterile means what? So explain the sterile. What does sterile means? What is your question, my dear Sunny? What is your problem? What is your question? I'm not getting your point clearly. So what does sterile means? Steroid. Sir, sterile, last word. Sir, last word, next slide. Sterile, not steroid. Sterile means you are unfit for doing anything. You are unfit for doing anything. Suppose if you expose long radiation, you are unfit. So it is becoming a sterile, means you are not do anything. You may be sick person. It is nothing but sterile. Okay, right. Coming to the preventive measures. Preventive measures ఏం చేస్తారు,
Coming to the preventive measures of the radiation, shortening the time of exposure, అంటే ఆ రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యేదానికి టైం తగ్గించుకోవడం. ఇంక్రీజింగ్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ది రేడియేషన్ సోర్స్, అంటే రేడియోధార్మిక పదార్థాలు వచ్చే ప్రదేశం నుంచి యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ డిస్టెన్స్. అండ్ షీల్డింగ్, ఆ రేడియేషన్ జనరేట్ అయ్యేదాన్ని కంప్లీట్ గా షీల్డింగ్ చేయడం ఆర్ ది బేసిక్ కౌంటర్ మెజర్స్ టు రెడ్యూస్ ద డోసెస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్. అంటే బాహ్యంగా ఎక్స్పోజర్ కాకుండా జస్ట్ షార్టనింగ్ ది టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్, కంప్లీట్ గా ప్రొటెక్షన్ వేసుకోవాలి, మన రేడియేషన్ సూట్ వేసుకొని ఉండడం. ఇంక్రీజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ రేడియేషన్ సోర్సెస్, అంటే రేడియోధార్మిక పదార్థాలు వచ్చే దగ్గర ఆ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎక్స్రే జనరేటర్స్, యాజ్ వెల్ యాజ్ టిగ్ వెల్డింగ్, ఆర్టీ టెస్ట్లు చేస్తున్న దగ్గర జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ది రేడియేషన్ సోర్స్. షీల్డింగ్ అంటే ఆ పర్టికులర్ రేడియేషన్ సోర్స్ ని కంప్లీట్ గా షీల్డ్ చేసడం ద్వారా బేసిక్ కౌంటర్ మెజర్స్ టు రెడ్యూస్ ద డోస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్. కమింగ్ టు ది సెకండ్ పారాగ్రాఫ్, టు రెడ్యూస్ ద డోసెస్ ఫ్రమ్ ది ఇంటేక్ ఆఫ్ ది రేడియోయాక్టివ్ సబ్స్టెన్స్, ద ఫాలోయింగ్ కౌంటర్ మెజర్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ దే ఆర్. అంటే రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ లోపలికి వెళ్ళిపోకుండా ఈ క్రింద పేర్కొన్న రక్షణ కొలమానాలు వాడమంటున్నాడు. షార్టింగ్ ది టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది కంటామినెంట్స్, ఎక్కడైతే రేడియో యాక్టివ్ కలుషితాలు ఉన్నాయో అక్కడ టైంని కొద్దిగా తగ్గించడం, ఎక్కువ టైం ఉండకుండా చూడడం. హౌ మచ్ డిస్టెన్స్ ఐ డోంట్ నో, బెటర్ టు చెక్ ఇన్ ఇంటర్నెట్. Maybe certain exposure, that depends upon the exposure level. Okay, if it is a highly dangerous radioactive substance, just you have to maintain the longer distance. If it is a less content radioactive substance, you have to maintain some sort of distances, that depending upon the intensity of the contaminants. Okay, కమింగ్ టు ది ప్రివెంటింగ్ సర్ఫేస్ కంటామినేషన్, ఆ పర్టికులర్ మనకి ఏరియాలో ఉపరితలాలు కంటామినేషన్ అవ్వకుండా చూడడం. నెక్స్ట్ మన ప్రివెంటింగ్ ది ఇన్హాలేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఇన్ ది ఎయిర్, అంటే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ గాల్లో ఉంటాయి కాబట్టి పర్టికులర్ పైప్ లైన్ ఆర్టీ టెస్ట్ దగ్గర, మనకి ఎక్స్రే జనరేటర్ దగ్గర, లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దగ్గర అక్కడ కంపల్సరీగా సూట్ వేసుకోవడం, స్కార్ఫ్ లాంటి సూట్ ఉంటుంది అనమాట. ప్రివెంటింగ్ ఇన్హలేషన్ ఆఫ్ రేడియోయాక్టివ్ మెటీరియల్స్ ఇన్ ది ఎయిర్ అండ్ ప్రివెంటింగ్ ఇంజెస్షన్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ స్టఫ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్, అంటే ఆ పర్టికులర్ రేడియోయాక్టివ్ సబ్స్టెన్సెస్ వచ్చే దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ స్టఫ్స్, డ్రింకింగ్ వాటర్ తాగకుండా చూడడం. దీనివల్ల కడుపులోకి వెళ్లకుండా మనం కాపాడబడతాం అనమాట. ఓకే, నౌ ద టాపిక్ ఈజ్ కంప్లీటెడ్. Can I repeat this topic again or can I go for another topic? ఇంకో టాపిక్ వెళ్ళిపోమంటారా నన్ను, లేకపోతే ఇదే ఇంకోసారి రిపీట్ చేయనా? వెరీ ఈజీ అండి, ఏం లేదు. ఫస్ట్ అనదర్ టాపిక్ వెళ్తాను. ఫస్ట్ మన రేడియేషన్ డెఫినిషన్ రాయండి, ఆ తర్వాత ఓకే వెళ్తాను, అనదర్ టాపిక్కి వెళ్తున్నాను, డోంట్ వర్రీ. ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. తర్వాత సోర్సెస్ ఆఫ్ రేడియేషన్, అంటే అయనైజేషన్ రేడియేషన్, నాన్ అయనైజేషన్ రేడియేషన్. అయనైజేషన్ రేడియేషన్ అనేది 50 రిమ్స్ దాటి ఉంటే అయనైజేషన్ రేడియేషన్ అంటారు, 50 రిమ్స్ బిలో ఉంటే నాన్ అయనైజేషన్ రేడియేషన్ అంటారు. ఇవన్నీ అయనైజేషన్ రేడియేషన్ మనకు సోర్సెస్ ఇచ్చాను. న్యాచురల్ సోర్సెస్, మ్యాన్ మేడ్ సోర్సెస్. అంటే న్యాచురల్ సోర్సెస్ కాస్మిక్ రేడియేషన్, ర్యాండమ్ రేడియేషన్ ఇన్ ది బాడీ, సోలార్ రేడియేషన్, ఎక్స్టర్నల్ టెరిటల్ రేడియేషన్ నుంచి వస్తుంది. నాన్ అయనైజేషన్ అయనైజేషన్ రేడియేషన్ మ్యాన్ మేడ్ సోర్సెస్ ఏంటి? ఎక్స్రేస్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్, మన తలకి న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ వెపన్స్ నుంచి అయనైజేషన్ రేడియేషన్ యొక్క మ్యాన్ మేడ్ సోర్సెస్ ఉంటాయన్నమాట. తర్వాత ఇవి ఎఫెక్ట్స్ హెయిర్ మీద, బ్రెయిన్ మీద, థైరాయిడ్ మీద, యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ సిస్టమ్ మీద, యాజ్ వెల్ యాజ్ ద హార్ట్ మీద, గ్యాస్ట్రోటెస్టికల్ ట్రాక్స్ మీద మనకి ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, అండ్ రీప్రొడక్టివ్ ట్రాక్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది ఇచ్చాను పాయింట్స్. తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ ఇచ్చాను.
మీరు ఇఫ్ యూ రైట్ ఎలా ఇలాగ రాశారంటే యూ విల్ గెట్ షూర్లీ 90% ఆఫ్ ది మార్క్స్. ఓకే, Sir, టెల్ మీ, చెప్పండి. what type question we are expect from this subject, sir? What are the effects of radiation and preventive measures? Direct question will asking like that. Don't worry. If any question related 10 marks about the radiation, just you have to write all these points. Okay, right. ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాను, చూడండి. మనకి చూడండి, లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్. ఆల్రెడీ IS 105 లో మనం ఏం చెప్పుకున్నాం? లిస్ట్ ఆఫ్ నోటిసబుల్ డిసీజెస్ గురించి చెప్పుకున్నాం. ఇవి అరౌండ్ మనకి 29 ఉంటాయి. ఇవి లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అండ్ లిస్ట్ ఆఫ్ నోటిసబుల్ డిసీజెస్ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో 29 ఉంటాయి. అది IS 105 లో ఉంటుంది. ఇది కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే వృత్తిపరమైన జబ్బులు, పరిహారం వచ్చే వృత్తిపరమైన జబ్బులు ఏంటి అన్నది మన టాపిక్. ఇది కూడా చాలా సార్లు అడిగాడు. దానికి అది అడిగితే అది రాయాలి, ఇది అడిగితే ఇది రాయాలి. ఇందులో కొన్ని 5-6 డిసీజెస్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, నౌ ద లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. అవన్నీ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ నోటిసబుల్ డిసీజెస్ 30 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే వృత్తిపరమైన జబ్బులు, పరిహారం వచ్చేవి ఏంటి? వృత్తిపరమైన జబ్బులు, వృత్తిపరంగా వచ్చే జబ్బులు, పరిహారం వచ్చేవి కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అని అంటారు. ఫస్ట్ ఏంటి? క్యాన్సర్ ఆఫ్ ది ఎపిలిథికల్ లైనింగ్ ఆఫ్ ది బ్లాడర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎపిలిథికల్ మన లైనింగ్ ఆఫ్ ది బ్లాడర్ అంటే outer layer of the cell. Okay, the organ in the body that holds a urine after it passes through kidney. అంటే కిడ్నీ నుంచి యూరిన్ వెళ్ళే మార్గాన్ని ఇపిథిపిల్ లైనింగ్ అని అంటారంట. ఇది ఇపిథిపిల్ లైనింగ్ అన్నది మనం తలకు యూరిన్ హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఆక్యుపేషనల్ డిసీజెస్ లో ఈ పర్టికులర్ జబ్బు వస్తే దానికి కాంపన్సేషన్ ఇస్తారు. క్యాన్సర్ ఆఫ్ ఎపిలిథికల్ లైనింగ్ ఆఫ్ ది బ్లాడర్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, క్యాన్సర్ ఎపిథిలోమెటస్. తమ్ముడు మనకి ఎపిలిథోమేటస్ అంటే ఇట్ ఈస్ ద క్యాన్సర్ ట్యూమర్. అంటే క్యాన్సర్ యొక్క కణితిని క్యాన్సర్ ఎపిథిలోమటస్ అని అంటారు. ఓకే, తర్వాత క్యాట్రాక్ట్ అంటే కళ్ళలో మనకి మన శుక్లాలు వచ్చేదాన్ని క్యాట్రాక్ట్ అని అంటారు. తర్వాత డెఫ్నెస్ అంటే చెవుడు. ఇఫ్ యూ ఎక్స్పోజ్ 95 డెసిబెల్స్ సౌండ్ కి ఇది వస్తుంది. ఓకే, తర్వాత డీకంప్రెషన్ సిక్నెస్ అంటే ఒత్తిడి వలన వచ్చే జబ్బుని డీకంప్రెషన్ సిక్నెస్ అని అంటారు. తర్వాత డెర్మటైటిక్స్ అంటే చర్మ సంబంధించిన వ్యాధి. స్కిన్ డిసీజెస్ ఇస్ నథింగ్ బట్ డెర్మటైటిక్స్. తర్వాత నెంబర్ 7 ఇస్ ద ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటో అంటువ్యాధుల్లో ఏముంటాయి? ఆంథ్రాక్స్ అంటే దొమ్ము వ్యాధి. నెక్స్ట్ బ్రుసిలోసిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది బ్రుసిలోసిస్ అంటే ఇట్ ఈస్ అ టాక్సిక్ ఫీవర్ అక్కర్డ్ ఫ్రమ్ ది యానిమల్స్. Toxic fevers occurred from the animals is nothing but brucellosis. It is a infection, antivyadi. Tarvata glanders. What is the meaning of the glanders? It is a infection from the horse and cow. మన గుర్రాల నుంచి ఆవుల నుంచి వచ్చేవి. చూడండి, అవి నురగ కక్కుతూ ఉంటాయి కదా, వాటికి ఎక్స్పోజ్ అయితే ఈ పర్టికులర్ గ్లాండర్స్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత ర్యాబీస్ అంటే మన ర్యాబిన్ వ్యాధి గల జంతువులు, కుక్కలు కరుస్తాయి కదా, ర్యాబిన్ వ్యాధి వచ్చే, కుక్కలు కరవడం వల్ల వచ్చే వ్యాధి. తర్వాత నెక్స్ట్ మనకి తులోనిమియా అంటే ప్లేగ్ వ్యాధి. ఓకే, ఈక్విన్ ఎన్సిపులోమిటిలిసెస్ అంటే ఇట్ ఈస్ ఎ ఫెటల్ ఇన్ఫెక్షన్ caused due to inflammation of brain. Fetal infection caused due to inflammation of the brain. అంటే బ్రెయిన్ ఉబ్బడం వల్ల వచ్చే
ప్రాణాంతకమైన వ్యాధిని ఈక్విన్ ఎన్సెఫలోమిటలిసిస్ అని అంటారు. ఓకే, ఇది 7 అయ్యాయి ఇప్పటికి. ఇందులో మనకి ఇది క్లియర్ గా రాయాలి. ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు, ఆంథ్రాక్స్, బ్రుసిలోసిస్, గ్లెండర్స్, ర్యాబీస్, నెక్స్ట్ హులోమియా అంటే ప్లేగు లాంటి వ్యాధి, ఈక్విన్ ఎన్సెఫలోమిటలిసిస్ అని క్లియర్ గా రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మైట్ డెర్మటైటిక్స్. మైట్ డెర్మటైటిక్స్ అంటే కొద్దిగా వచ్చే చర్మ సంబంధిత వ్యాధి, ఇది పెయింటర్స్ కి వస్తుంది. తర్వాత అయనైజేషన్ రేడియేషన్ డిసీజెస్ అంటే ఇఫ్ యూ ఎక్స్పోజ్ మోర్ దాన్ 50 రిమ్స్ ఆఫ్ రేడియేషన్, అయనైజేషన్ రేడియేషన్ డిసీజెస్ వస్తుంది. ఇది హార్ట్ మీద అన్నిటి మీద ప్రభావం చూపెడుతుంది, డిపెండింగ్ అపాన్ ది రేడియేషన్ ఎక్స్పోజర్. ఇందాకే చెప్పుకున్నాం మనం. తర్వాత న్యూమోకొనిసిస్. న్యూమోకొనిసిస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది న్యూమోకొనిసిస్ అంటే బొగ్గు కార్మికుల్లో పనిచేసే వాళ్ళకి ఊపిరితిత్తుల వచ్చే రుగ్మతని న్యూమోకొనిసిస్ అని అంటారు. దోస్ వర్కర్స్ హూ వర్క్డ్ ఇన్ కోల్డ్ మైన్స్, దిస్ పర్టికులర్ ఆక్యుపేషనల్ డిసీజెస్ విల్ అక్కర్. న్యూమోకొనిసిస్. ఓకే, అంటే బొగ్గు కార్మికుల్లో పనిచేసే వ్యక్తులకి ఆ బొగ్గు యొక్క దుమ్ము ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని న్యూమోకొనిసిస్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ మనకి డిసీజెస్ కాజ్డ్ బై ది అబ్నార్మాలిటీస్ ఇన్ ది టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. అంటే గాల్లో ఉండే ఉష్ణోగ్రతము, తేమ వలన వచ్చే అబ్నార్మాలిటీస్ కూడా మనకి పర్టికులర్ మనకి ఆక్యుపేషనల్ డిసీజెస్ లోకి వస్తుంది. తర్వాత 12ది వస్కులర్ డిస్టర్బెన్స్ ఇన్ ది అప్పర్ ఎక్స్ట్రీమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వస్కులర్ డిస్టర్బెన్స్ అప్పర్ ఎక్స్ట్రీమ్స్ అంటే చూడండి, వస్కులర్ డిస్టర్బెన్స్ ఇన్ ది అప్పర్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఫ్లూయిడ్ బ్లడ్ ట్యూబ్స్, బ్లడ్ వెసల్స్ డిసీజ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ వెసల్స్ డిసీజెస్, ఈజ్ నథింగ్ బట్ వస్కులర్ డిస్టర్బెన్స్ ఇన్ అప్పర్ ఎక్స్ట్రీమ్స్. తర్వాత పాపిక్ అల్సర్. పాపిక్ అల్సర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టమక్ ట్రుమా, కడుపులో వచ్చే పుండుని పాపిక్ అల్సర్ అని అంటారు. నెక్స్ట్ వన్ వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్ అంటే ఏంటి? కాలేము సంబంధించిన వ్యాధిని వైరల్ హెపటైటిస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మన పాయిజనింగ్ బై క్యాడ్మియం. అంటే క్యాడ్మియం అనే లోహం వలన బాడీ అంతా పాయిజనింగ్ అవడం. తర్వాత 16వది క్యాన్సర్ ఆఫ్ లంగ్స్, లివర్, బ్రెయిన్. అంటే లంగ్స్ కి, ఊపిరితిత్తులకి, లివర్ కి, బ్రెయిన్ కి క్యాన్సర్ వచ్చినా కూడా అది మన కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ కింద కన్సిడర్ చేస్తారు. కార్డియోవిస్కులర్ డిసీజెస్. కార్డియోవిస్కులర్ డిసీజెస్ అంటే ఏంటి? చూడండి, హార్ట్ డిసీజెస్. ఇట్ ఈస్ అ హార్ట్ డిసీజెస్. తర్వాత కార్డియోవిస్కులర్ యాక్సిడెంట్స్ అంటే హార్ట్ అటాక్స్ రావడం మనకి సడన్ గా పనిచేస్తున్నప్పుడు, ఇది కూడా ఆక్యుపేషనల్ డిసీజెస్. కార్డియోవిస్కులర్ యాక్సిడెంట్స్ అంటే హార్ట్ అటాక్, కార్డియోవిస్కులర్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు. తర్వాత నెక్స్ట్ వన్ మనకి మలేరియా అండ్ షిట్మోసిస్. మలేరియా అనే ఫీవర్ వస్తుంది. షిట్మోసిస్ అంటే రక్త విరోచనాలు, బ్లడ్ మోషన్స్ ఈజ్ నథింగ్ బట్ షిట్మోసిస్. తర్వాత నిమోనియా. నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో, లంగ్స్ లో నిమ్ము చేరుకుపోవడం. నిమ్ము అంటే ఏంటి? అది ఉంటది కదా, కప్పం అంటారు కదా, చేరిపోతాం, దాన్ని నిమోనియా అని అంటారు. అడ్వాన్స్డ్ నిమోనియా ఈజ్ నథింగ్ బట్ COVID-19 అని అంటారు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ బ్రాంకైల్ ఆస్మా. బ్రాంకైల్ ఆస్మా అంటే ఉబ్బసం సంబంధించిన వ్యాధి, ఎక్కువగా ఆయాసపడు వ్యక్తిని బ్రాంకైల్ ఆస్మా అని అంటారు. తర్వాత ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే ఉన్న పళంగా బీపీ పెరిగిపోవడం. తర్వాత హెర్నియా. హెర్నియా అంటే తొడల లోపల భాగంలో వచ్చే జబ్బు. ఇట్ ఈస్ అ టైస్ డిసీజెస్, ఇది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది. తర్వాత యాస్బాస్టిస్. యాస్బెస్టాసిస్ అంటే టైల్స్ కట్ చేస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే దుమ్ము ద్వారా ఊపిరితిత్తుల రుగ్మత రావడాన్ని యాస్బెస్టాసిస్ అని అంటారు. తర్వాత వైరల్ ఎసింప్లిటిస్. వైరల్ ఎసింప్లిటిస్ అంటే మెదడు వ్యాపి వ్యాధి, ప్రాణాంతక మెదడు వ్యాపి వ్యాధిని వైరల్ ఎసింప్లిటిస్ అని అంటారు. ఓకే, ఇవి మనకి లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్, అంటే పరిహారం వచ్చే వృత్తిపరమైన జబ్బులు.
IS 105 లో చదువుకుంది లిస్ట్ ఆఫ్ నోటీసబుల్ డిసీజెస్. అవి 29 ఉంటాయి, కొన్ని అందులో కలుస్తాయి, అందులో 4-5 కలుస్తాయి. చూడండి, ఆంథ్రాక్స్ అన్నది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మన డెఫ్నెస్ అంటే మన నాయిస్ ఇండ్యూస్డ్ బై హీరింగ్ లాస్ అన్నది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డెర్మటైటిక్స్ ఉంది. తర్వాత అయనైజేషన్ రేడియేషన్ కూడా ఉంది. మన న్యూమోకొనిసిస్ ఉంది. తర్వాత యాస్బెస్టాస్ కూడా ఉందన్నమాట. ఓకే, కొన్ని డిసీజెస్ అక్కడ ఇక్కడ కలుస్తాయి. రైట్, అయిపోయింది టాపిక్. ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ డిసీజెస్? ఇందులో డౌట్స్ ఉండడానికి ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు బట్టి కొట్టి రాసాడమే, అంతకు మించి ఏం లేదు. అర్థమైంది కదా? అట్లీస్ట్ నేను 25 ఇచ్చాను, మీరు అందులో కంపల్సరీగా ఇన్ఫెక్షన్స్ గురించి రాయండి. ఇన్ఫెక్షన్స్ గురించి రాసి అట్లీస్ట్ మీరు ఒక 20 రాసిన ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఐ విల్ సెండ్ త్రూ అవర్ కోర్స్ కోఆర్డినేటర్స్కి. మీ అందరికీ ఎప్పుడైనా జనరేట్ అవ్వచ్చు. బట్ దోస్ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ పాసింగ్ ఇష్యూరెన్స్, నాట్ ఫర్ గెట్టింగ్ స్కోరింగ్ మార్క్స్. ఓన్లీ ఫర్ పాసింగ్ ఇష్యూరెన్స్ కోసం ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ పంపించాను ఆల్రెడీ. అవి చదువుకోండి. మీరు మొత్తం చదువుకుంటేనే బెటర్ నా ఉద్దేశంలో. మీ చాయిస్. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. తర్వాతది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హీట్ స్ట్రెస్, అది కూడా వినండి. ఇప్పుడు చూడండి, రేడియేషన్ చూడండి, ఇది ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్. ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్ హెయిర్ మీద, బ్రెయిన్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, థైరాయిడ్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ థైరాయిడ్స్ చెప్పాను. బ్లడ్ సిస్టమ్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, తర్వాత హార్ట్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, గ్యాస్ట్రోటెస్టికల్ ట్రాక్ అంటే ప్రేగు మార్గం గుండా వెళ్ళే లైనింగ్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, దానివల్ల నేసియా, వికారము, బ్లడ్డీ వామిటింగ్స్, థేరియా అంటే మన విరోచనాలు, ఇవన్నీ వస్తుంది. మన రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే పునరుత్పత్తి, అంటే మన మగోళ్ళు ఆడోళ్ళు సంతానం క్రియేట్ చేసే సెల్స్ చచ్చిపోవడాన్ని రీప్రొడక్టివ్ ట్రాక్ అని అంటారు. అర్థమైందా? చూడండి, లాంగ్ టర్మ్ సమ్ రేడియేషన్ సిక్నెస్ విక్టిమ్ విల్ బికమ్ ఏ స్టెరైల్ అంటే మనిషి నిస్సారము, నిర్వీర్యం అయిపోతాడు. సో ఇఫ్ యూ ఎక్స్పోజ్ సెల్ ఫోన్స్కి ఎక్స్పోజ్ చేసిన, ఇప్పుడు మన జూమ్ క్లాస్ వింటున్నాం, నేను కూడా ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను, సమ్ ఎక్స్టెంట్ నన్ అయనైజేషన్ రేడియేషన్కి మనం అందరం ఎక్స్పోజ్ అవుతున్నాం. సో వీలైనంత వరకు మన రేడియేషన్ యొక్క ఎక్స్పోజర్ లెవెల్ తగ్గించుకోండి. ఆల్రెడీ దీని మీద మూవీ కూడా వచ్చింది, మనకి ఉంటుంది కదా, మన తాలూకా మన రజనీకాంత్ యాక్ట్ చేశాడు. రజనీకాంత్ అక్షయ్ కుమార్ మూవీ రోబో 3 ఏదో వచ్చింది, అంతా అయనైజేషన్ రేడియేషన్ మీద వచ్చింది, అదంతా పిక్చర్. ఓకే, దీస్ ఆర్ ది ప్రివెంటివ్ మెజర్స్. అంటే జనరల్గా అయనైజేషన్ రేడియేషన్ అన్నది సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చేది చాలా తక్కువ. మేజర్ సోర్సెస్ ఎక్స్రే జనరేటర్స్, ఆర్టీ టెస్ట్లు, యాజ్ వెల్ యాజ్ అ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, మన న్యూక్లియర్ వెపన్స్, సోలార్ రైస్, మన తాలూకా ఉంటుంది కదా ఓజోన్ పొర లేకపోతే డైరెక్ట్ గా మన సూర్యుడి నుంచి డేంజరస్ కాస్మిక్ రేస్ వస్తే భూమి మీద ఒక చిన్న మన మొక్క కూడా మిగలదన్నమాట. అందుకనే ఓజోన్ లేయర్ ని కాపాడుకోవాలి. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ది ఓజోన్ లేయర్, సూర్యుడి నుంచి వచ్చే డైరెక్ట్ రేడియేషన్ వేవ్స్ భూమి మీద పడతాయి. ఓకే, దీస్ ఆర్ ది ప్రివెంటివ్ మెజర్స్. ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? షార్టనింగ్ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది కంటామినెంట్స్, నెక్స్ట్ ద ప్రివెంటేషన్ ఆఫ్ సర్ఫేస్ కంటామినేషన్, తర్వాత ప్రివెంటేషన్ ఇన్హాలేషన్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఇన్ ది ఎయిర్, నెక్స్ట్ వన్ ప్రివెంటింగ్ ఇంజెస్షన్ ఆఫ్ ది కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్. కంటామినేషన్ ఏరియాలో ఆ రేడియో ధార్మిక పదార్థాలు ఉండే దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ స్టఫ్స్, డ్రింకింగ్ వాటర్ తాకూడదు, అవి బాడీలోకి వెళ్ళిపోతాయి ఇంజెస్షన్ ద్వారా. ఓకే, రైట్.
తర్వాత మనకి ఇది లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్. ఆల్మోస్ట్ నేను 25 ఇచ్చాను, మీరు 22 రాయగలిగితే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. అవి లిస్ట్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిసీజ్. సరే, మనకి లిస్ట్ ఆఫ్ నోటీసబుల్ డిసీజెస్ IS 105లో 30 ఉంటాయి, ఇవి ఒక 25 ఉంటాయి. ఇవి రెండు బై హార్ట్ చేసుకోండి, కంపల్సరీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇక్కడ లాస్ట్ ఏంటి, వైరల్ ఇన్సిపిలైటిస్ అంటే ప్రాణాంతకం మెదడు వ్యాపు వ్యాధి. ఓకే, తర్వాత ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరిగిపోవడం. ఇక్కడ షిట్మోసిస్ అంటే రక్త విరోచనాలు. కార్డియోవిస్కులర్ యాక్సిడెంట్స్ అంటే హార్ట్ అటాక్స్. కార్డియోవిస్కులర్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు. ఓకే, తర్వాత వైరల్ హెపటైటిస్ అంటే కాలేయం సంబంధించిన వ్యాధి. పపిక్ అల్సర్ అంటే ట్రూమా ఇన్ ది స్టమక్, కడుపులో వచ్చే కణితిని పపిక్ అల్సర్ అని అంటారు. వస్కులర్ డిస్టర్బెన్స్ ఇన్ ది అప్పర్ ఎక్స్ట్రీమ్స్ అంటే బ్లడ్ వెసల్స్ కి వచ్చే వ్యాధి. తర్వాత మనకి డిసీజెస్ కాజ్డ్ బై ది అబ్నార్మాలిటీస్ ఇన్ టెంపరేచర్, హ్యూమిడిటీ. ఓకే, న్యూమోకొనిసిస్ అంటే ఏంటి అంటే మిల్లు కార్మికుల్లో పనిచేసే వ్యక్తులు, బొగ్గు కార్మికుల్లో పనిచేసే వ్యక్తులు ఆ కోల్డ్ డస్ట్ వల్ల ఊపిరితిత్తుల రుగ్మత రావడాన్ని న్యూమోకొనిసిస్ అని అంటారు. తర్వాత అయనైజేషన్